హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే ల్యాండ్ ఆఫ్ బ్యాడ్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ అరౌండ్ 2 అవర్స్ రన్ టైమ్తో అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుందండి. నార్మల్గానే హాలీవుడ్ వాళ్ళంటే యాక్షన్ మూవీస్ ఎరగదీసి పడేస్తారు, అలాంటిది స్పై జానర్ అంటే ఎరగదీసేస్తారు ఇంకా. సో ఇంక ఈ మూవీ కూడా స్పై జానర్లోనే వచ్చింది. ఇందులో కూడా ఏంటంటే టెర్రరిస్ట్ని చంపడమే మెయిన్ మోటో. ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే ఒక అధికారి వాళ్ళ ఫ్యామిలీని అయితే కొంతమంది టెర్రరిస్టులు కిడ్నాప్ చేస్తారు. సో వాళ్ళని విడిపించడానికి ఒక స్టింగ్ ఆపరేషన్ అయితే చేపడతారు మన ఆర్మీ. సో ఒక నలుగురు కమాండోలను అయితే పంపిస్తారు. మరి వాళ్ళని విడిపించారు లేదా, వాళ్ళు బతికి మళ్ళీ వచ్చారా లేదా వాళ్ళే చనిపోయారా, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. సో అమెరికన్ ఎయిర్ ఫోర్స్ అనే స్క్రీన్ ప్లేతో ఈ మూవీ అయితే మొదలవుతుందండి. అక్కడ ఉన్న బేస్తోనే కథ స్టార్ట్ అవుతుంది. సో కమాండోలు ఆపరేషన్ కోసం అయితే అడవుల్లోకి వెళ్తారు. బట్ వాళ్ళకైతే అక్కడ ఊహించిన సిచ్యువేషన్ ఒకటి ఎదురవుతుంది. వాళ్ళు అనుకున్న ప్లాన్ ముందుగానే బెడ్స్ కొట్టి వాళ్ళైతే ముందుగానే వార్లో దిగాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఒక పక్క టెర్రరిస్టులు అయితే వాళ్ళ యుద్ధాలు చేస్తూనే ఉంటారు వీళ్ళ మీద. ఇంకా బాంబులు, బుల్లెట్ల వర్షం ఇవన్నీ కూడా మనకైతే వాట్ నాట్ అన్నట్టు ఉంటుంది మూవీ అంతా. యాక్షన్ మూవీ లవర్స్ అయితే ఇదైతే ఫీస్ట్ అని చెప్పాలి, డెఫినెట్గా మిస్ అవ్వద్దు. కిమూలే పాజిటివ్ విషయానికి వస్తే మూవీ స్టోరీ లైన్ పెద్దగా కొత్తగా లేకపోయినా కానీ తీసుకెళ్లిన స్క్రీన్ ప్లే విధానం మాత్రం చాలా బాగుందండి. ఈ మూవీలో రిచ్ విజువల్స్ అని చెప్పాలి. ఆ బాంబు ఎక్స్ప్లోజన్స్ కానీ అండ్ అలానే బుల్లెట్ల వర్షాలు కానీ చాలా బాగున్నాయి. మనల్ని అయితే కట్టిపడేస్తాయి స్క్రీన్కి. సో ఈ స్టింగ్ ఆపరేషన్ అంతా కూడా అడవుల్లో జరగడం వల్ల అయితే మనకైతే ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా తీసుకెళ్లారు మూవీని. ఇక టెర్రరిస్ట్కి మధ్య కమాండోలకు మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్ మాత్రం మూవీలో నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఫీస్ట్లా ఉంటుంది యాక్షన్ మూవీ లవర్స్కి వచ్చి. ఇక బీజిఎం కానీ సినిమాటోగ్రఫీ కానీ ఇవన్నీ కూడా హాలీవుడ్ మూవీస్లో ఎలా ఉంటాయో అలాగే దింపి పడేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడా కూడా రూపాయి కూడా తగ్గకుండా చాలా బాగా మెయింటైన్ చేశారండి. ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే చాలా రొటీన్ స్టోరీ అని చెప్పాలండి. మనం అయితే క్లైమాక్స్ ఈజీగా ప్రిడిక్ట్ చేసేలా ఉంటుంది. అండ్ అలానే కమాండోల మధ్య వచ్చే కన్వర్జేషన్ కూడా మనకైతే అక్కడక్కడ బోర్ కొట్టిస్తూ ఉంటాయి. ఇక టెర్రరిస్టులు కమాండోల మధ్య వచ్చే కాన్వర్జేషన్స్ కానీ అండ్ అలానే వాళ్ళ మధ్య జరిగే దాడులు కానీ ఏది కూడా పెద్ద సీరియస్గా అనిపించదు మనకి చూసేటప్పుడు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే యాక్షన్ మూవీ లవర్స్ కోసం అయితే ఈ మూవీ ఫుల్ మీల్స్ అని చెప్పాలి. ఈ మూవీ పక్కా ట్రై చేయండి. మిగతా వాళ్ళకి జస్ట్ వన్ టైం వాచబుల్ అంతే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.